బ్యాక్ టు న్యూస్. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వానుడు బగ్గున మండిపోతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే మాడ పగిలిపోయేంత ఎండలు కాస్తున్నాయి. తెలంగాణలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 46 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనజీవనం పూర్తిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉదయం 8 గంటల నుంచి బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం 12 అయిందంటే రోడ్డు మీదకి రావాలంటేనే జనాలు జంకుతున్నటువంటి పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొన్నాయి. గత 2-3 రోజులుగా 44 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజా జీవనానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ పగటిపూట ప్రయాణాలు చేసేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 3 వడదెబ్బతో చనిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 3 వడదెబ్బతో చనిపోయినటువంటి కేసులు కూడా నమోదైనాయి. అందులో నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరు ఈ వడదెబ్బకి చనిపోయారు. అయితే ఏదైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా కాస్తున్నాయో నిజామాబాద్ జిల్లాలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇటు అధికారులు కావచ్చు, వైద్యులు సూచిస్తున్నారు. 11 గంటల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు రోడ్ల మీదకి రావద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇంపార్టెంట్ పనులు అయితే ఏదన్నా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే మాత్రమే రోడ్లపైకి రావాలి, లేదంటే ఉదయం వేళల్లోనే పనులు చేసుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. వడగాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో వడదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకి ఇప్పటికే రెడ్ అలర్ట్ను కూడా ప్రకటించారు. ఈ ఎండకు ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలను కూడా ఆశ్రయిస్తున్నారు, జ్యూస్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు, కొబ్బరి బొండాలు తాగుతున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు నగర వాసులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం ఎండ తీవ్రత ఎట్లా ఉంది, ఈ ఎండ ఎలా కొడుతుంది. అంటే గతంలో ఈ స్థాయిలో ఎండ లేదు, కానీ ఇప్పుడు చాలా సీజన్స్ తర్వాత ఈసారి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి, కానీ ఈసారి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ఎట్లా ఉంది ఎండ? ఎండ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. ఉదయం 8 గంటల నుండే ఎండలు మండిపోతున్నాయి. 10 అయిందంటే అసలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఏ పనులకు వెళ్ళలేకపోతున్నాము, ఏటి పనులు చేసుకోలేకపోతున్నాం. సాయంత్రం 5 వరకు ఇదే ఎండల పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఈ 4-5 రోజుల నుంచి ఎండలు తట్టుకోలేకపోతున్నాం. అత్యవసర పని అయితేనే బయటకు వస్తున్నాం. బంధువులు కూడా ఊర్ల నుంచి మా దగ్గరకు వచ్చి, హైదరాబాద్ నుంచి వచ్చి, అమ్మ మీ దగ్గర ఎండలు ఎక్కువ ఉన్నాయని 2 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు. నిన్న మా సొంత బంధువులే వచ్చిర్రు. ఈ ఎండలను చూసి భయపడి, అమ్మ ఇంత ఎండ ఉంది, మాకు కొంచెం తక్కువ ఉంది, మీ దగ్గర మరీ ఎక్కువ ఉంది మీ దగ్గర అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. మా అన్నకే ఇటువంటి పశువులు పక్షాదులు వాటి పరిస్థితి ఇంకా ఘోరం. అది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈసారి బాగున్నాయి, బాగున్నాయి, ఎండలు బాగున్నాయి. బయట వెళ్ళాలంటే భయపడుతున్నాం. డ్యూటీ చేయాలంటే మేము కూడా బాగా టెన్షన్. అంతే. వ్యవసాయ పనులు చేసేవారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపే వ్యవసాయ పనులు కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఇటు వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కోతలు ఉన్నటువంటి సమయంలో, పంట కోస్తున్నటువంటి సమయంలో ఉదయాన్నే తమ పనులను పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక దూర ప్రయాణాలు చేసేవారు సాయంత్రం వేళల్లోనే రాత్రిపూట ప్రయాణాలు చేసుకోవడం ఉత్తమం అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రానున్న మరికొన్ని రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా నిజామాబాద్ అంటే ఉత్తర తెలంగాణలోనే నిజామాబాద్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కింద ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వడదెబ్బకు తగలకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి, అవసరమైతేనే బయటకు రావాలి. మొత్తానికైతే అధికారులు అయితే ప్రజలను అయితే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుతున్నారు. ఇక సాయంత్రం వేళలో వడగాల్పులు తీవ్రంగా వస్తున్నటువంటి కారణంగా పిల్లలు వృద్ధులను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఉష్ణోగ్రతల పరిస్థితి. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.